విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చలో డిఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో పలు ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు వెంటనే సీజ్ చేయాలి. అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ముక్కు విండి వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లిలో పాఠ్య పుస్తకాలు అమ్మినప్పటికీ కూడా ఇంతవరకు కూడా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి వెంటనే విద్యాశాఖ అధికారులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసి నూతన ఎంఈఓలని డిఓలని వెంటనే నియమించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ గురుకుల హాస్టళ్లలో మౌలిక వసతులు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కావచ్చు, ఇప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలలు స్కావెంజర్ లేరు, అటెండర్ లేరు. మరి ఈ స్కావెంజర్ లేని కారణంగా అటెండర్లు లేని కారణంగా ఈరోజు పేద మధ్యతి తరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి విద్యార్థులు ఈరోజు స్కావెంజర్లు అవుతున్నారు, అదేవిధంగా అటెండర్లు అవుతున్నారు. వెంటనే స్కావెంజర్లని మరియు అటెండర్లని నియమించాలి. ఈ యొక్క పాఠ్య పుస్తకాలను వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఇప్పటి కూడా పాఠ్య పుస్తకాలు ప్రతి ఒక్క ప్రైవేటు పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క ప్రైవేటు స్కూళ్ళల్లో పాఠ్య పుస్తకాలు విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈ పెద్దపల్లి జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. వెంటనే విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా కలెక్టర్ పట్టించుకొని ఎడల జిల్లా కార్యాలయం ముంగట పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దానం చేయడం తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. వెంటనే విద్యాశాఖ అధికారులు ఎంఈఓ కావచ్చు, డిఓ కావచ్చు, వెంటనే విద్యాశాఖ అధికారులు రేపటి నుండి పాఠ్య పుస్తకాల పైన చర్యలు తీసుకొని ఎడల వెంటనే పెద్దపల్లి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఐటీ మినిస్టర్ దుద్దెల్ల శ్రీధర్ బాబుని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, పాఠశాలలు కావచ్చు, అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నుంచి మన జెనియల్లాగా రక్తాన్ని పీడుతూ లక్షలు వసూలు చేయడం జరుగుతుంది. దీనిపై అనేక సార్లు డిఓ గారు కావచ్చు, ఎంఈఓలకు కావచ్చు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళకు అనుసంధానంగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్న మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శాఖకు మంత్రి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే ఈ పెద్దపల్లి గడ్డ నుంచి రేవంత్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నా, మన విద్యాశాఖ మంత్రి పేరు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న వికారాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే పాఠశాలలో అటెండర్ లేక బెంచ్లను స్వయంగా విద్యార్థులే మోయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ లేక ఎంతోమంది విద్యార్థులు తన బెల్లి కొట్టడం కావచ్చు, ఊడవడం కావచ్చు, వాళ్ళే వేసుకున్నారు. దాన్ని వెంటనే దాదాపు మెగా డిఎస్సి ద్వారా 25,000 మెగా పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏబీబీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డిఓ కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్లకు అనుసంధానంగా వివరిస్తూ వాళ్ళ మోచేయి నీళ్ళు తాగుతూ మేము రెడ్ హ్యాండ్గా బుక్కులు పట్టుకున్నాం కానీ అవి మాకు సంబంధం లేదు, మా పరిలో రావు, అవి మాకు సంబంధం లేదనుకుంటూ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగడం జరుగుతుంది. ఈ సందర్భం ఒకటే తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ ఏబీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.